గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గౌరవ ప్రభుత్వ ఉన్నత పాఠశాల శాంతినగర్ ఖమ్మం విద్యార్థులమైన మేము మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నాము. ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి వీచేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. గౌరవ సభ్యులారా, శాసనసభ ఒక సమావేశం ప్రారంభమవుతుంది. దయచేసి అందరు తమ స్థానాల్లో కూర్చోగలరు. అందరు క్రమశిక్షణ పాటించగలరు. ముందుగా శాసన మండలి చైర్మన్ ఎం ఈశ్వర్ గారిని సభ మండపంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సభ్యులందరూ లేచి నిలబడి గౌరవం తెలపగలరు. గౌరవ స్పీకర్ కుమారి తన్మేశ్వరి గారిని సభ మండపంలోకి ఆహ్వానిస్తున్నాను. అందరూ దయచేసి నిలబడి గౌరవం తెలపగలరు. గౌరవ స్పీకర్ గారి గవర్నర్ గారి ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించడానికి ఆహ్వానించడానికి గాను అనుమతి కోరుతున్నాను. ఇప్పుడు గౌరవ గవర్నర్ గారు కుమారి ఎస్కే హఫీజా గారిని సభ మండపంలోకి ఆహ్వానిస్తున్నారు. దయచేసి నిలబడి గౌరవం తెలపగలరు. సభ వందే మాత్రం గేయంతో ప్రారంభమవుతుంది. అందరూ దయచేసి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. వందే మాతరం శుభ్రజ్యోత్స్నాపులకితయామిని కుసుమిత ద్రుమదల శోభిని సువాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. My warm greetings to Honorable Chairman of the Legislature Council, Honorable Speaker of the Legislature Assembly of Telangana State and Honorable members of the State Legislature. ప్రజల సుదీర్ఘ పోరాటము త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం మనది. గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వనరులు దోపిడీకి గురయ్యారు. మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం కాస్త అప్పుల కుప్పగా మారి నిర్వీర్యం అయిపోయింది. మా ప్రభుత్వం అమలు చేయబోచున్న విధానాలు, ఆర్థిక నిర్వహణ, బాధ్యతాయుతమైన పాలన. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్థిక శ్వేతపత్రం ప్రకటించి తెలంగాణ వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచాము. వనరులు సక్రమంగా వినియోగిస్తూ గత పాలకులు చేసిన అప్పులకు మిత్తిలను కడుతూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాము. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 1,13,27 లక్షల కోట్లకు చేరుకుంది. తలసరి ఆదాయం 2014-15లో 1,24,014గా ఉన్నది. ఇది 2023-24లో 3,47,299కి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయించింది. వ్యవసాయ రంగానికి 19,746 కోట్లు, విద్యా మౌలిక వసతులకు 21,389 కోట్లు, వైద్య ఆరోగ్య రంగానికి 11,500 కోట్లు, నీటి పారుదల రంగానికి 28,024 కోట్లు, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కొరకు 40,080 కోట్లు కేటాయించడం ద్వారా వివిధ రంగాలలో సమతుల్య అభివృద్ధిని సాధిస్తుంది.
ఈ సంవత్సరం రాష్ట్ర పాలనలో ఎన్నో నూతన అధ్యాయాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. వ్యవసాయ రంగం, విద్య, వైద్య సేవలు, పరిశ్రమలు, మహిళా శక్తీకరణం, యువత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ప్రభుత్వం సంకల్పబద్ధంగా ముందుకెళ్తుంది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేస్తూ కొత్త పథకాలను అమలు పరచడానికి ప్రయత్నం చేస్తున్నాము. పేదలు, రైతులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, వృత్తి పనివారు, ఉద్యోగులు అందరి సంక్షేమం చూస్తూనే రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తున్నాము. సామాజిక న్యాయం కొరకు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరణ మరియు బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా దేశంలో చరిత్ర లిఖించాము. తద్వారా సామాజిక సమానత్వ సాధనలో ముందున్నాము. అదేవిధంగా సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో కులగణన చేపట్టి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది దేశంలో సామాజిక న్యాయానికి సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. అన్యాయాన్ని తొలగించి సమాన అవకాశాలను కల్పించేలా పాలన. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం పలు నిధుల విడుదల. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతులకు భరోసా. రైతు బంధు, రైతు బీమా పథకాలను మరింత బలోపేతం చేస్తూ సాగునీటి వనరుల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ద్వారా దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా చరిత్ర సృష్టించాము. రైతు బంధు ద్వారా నేరుగా ఆర్థిక సహాయం. రైతు బీమా కింద రైతు కుటుంబాలకు భద్రత కల్పించబడుతుంది. ఎన్నో నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తుంది. గృహజ్యోతి, ఇళ్లలో 200 యూనిట్ల లోపు వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పన. మహాలక్ష్మి పథకం, ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు 2500 ఆర్థిక సహాయం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తూ మహిళా సాధికారత సాధించేలా ప్రోత్సహిస్తున్నాము. ఇళ్ల నిర్మాణం, రేషన్ కార్డుల జారీ. అర్హులైన ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం మరియు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వడానికి నిర్ణయించాము. లబ్ధిదారుల ఎంపిక పూర్తయి రాష్ట్ర వ్యాప్తంగా 72,045 ఇళ్లు మంజూరు చేస్తూ వాటికి శంకుస్థాపన పూర్తి చేయడం జరిగినది. కొత్త రేషన్ కార్డుల జారీ. ఇప్పటికే ఉన్న కార్డుల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తున్నాము. ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యశ్రీ. చేయూత పథకంలో భాగంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి వైద్య చికిత్స కోసం 10 లక్షల ఆర్థిక సహాయంతో కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటల సేవలతో పనిచేయగలిగేలా నవీకరించబడ్డాయి. విలేజ్ క్లినిక్లు గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కంటి వెలుగు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల అమలు. పేదలకు వైద్య ఖర్చులపై ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది. ఆరోగ్య లక్ష్మి పథకంలో భాగంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, 6 ఏళ్లలోపు పిల్లలకు పోషకాహార భోజనం అందించేందుకు ఈ పథకం ప్రారంభించబడింది. డిజిటల్ తెలంగాణ. ప్రతి నియోజకవర్గానికి 1 చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించి విద్యా ప్రమాణాలు పెంచడం. ట్యాబ్లు, ల్యాప్టాప్ల ద్వారా డిజిటల్ లెర్నింగ్. నర్సరీ నుండి డిగ్రీ వరకు ఉచిత విద్య. వసతి గృహాల కల్పన. దశల వారీగా స్కూళ్ల ఆధునీకరణ. ప్రభుత్వం డిజిటల్ తెలంగాణ లక్ష్యంతో ప్రతి పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంటర్నెట్ వసతి కల్పించే పని చేపట్టింది.
నూతనంగా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ప్రతి సంవత్సరం 20,000 మందికి శిక్షణ అందించడం లక్ష్యం. యువతకు పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించబడతాయి. ఉద్యోగావకాశాలు, టెక్నికల్, వృత్తిపరమైన నైపుణ్యాల పెంచుట. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చి ఒక టీచర్ను ఆయాను నియమించడానికి నిర్ణయించడమైనది. విద్యా కమిషన్ ఏర్పాటు ద్వారా విద్యాభివృద్ధి మరియు సమస్యల పరిష్కారం కొరకు కృషి. నూతన విద్యా విధానం రూపకల్పన, నాణ్యత ప్రమాణ పర్యవేక్షణ, ఉద్యోగాల కల్పన మరియు పరిశ్రమల ఏర్పాటు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సుమారు 60,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామక పత్రాలు అందించడం జరిగినది. నిరుద్యోగ భృతి కార్యక్రమం అతి త్వరలో ప్రారంభం. యువత కోసం ఐటీ టవర్స్ ఏర్పాటు. ప్రతి జిల్లా కేంద్రాలలో ఐటీ హబ్ల ఏర్పాటు. యువత మహిళా శక్తి, నూతన తెలంగాణ ఆవిష్కరణ, యువ వికాసం పథకం అమలు. విద్యార్థులకు 5 లక్షల రూపాయల పరిమితితో విద్యా భరోసా కార్డుల జారీ. యువతకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్టార్టప్ మిషన్, ఉద్యోగ మేళాల నిర్వహణ కొనసాగుతుంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక పథకాలు, స్వయం సహాయక సంఘాలకు సాయం పెంచబడింది. మహిళల భద్రతకు శక్తి యాప్ లాంటి ఆధునిక పరిష్కారాలు ప్రవేశపెట్టబడ్డాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రుణమాఫీ, ఉపకరణాల పంపిణీ, సహకార సంఘాల ప్రోత్సాహం, భద్రత కోసం షీ టీమ్స్ పటిష్టం చేయడమైనది. పర్యావరణ పరిరక్షణ, హరితహారం కార్యక్రమం కింద లక్షలాది మొక్కలు నాటడం. నీటి సంరక్షణ కోసం మిషన్ కాకతీయ, గ్రీన్ ఇండెక్స్ పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వాటర్ ప్రాజెక్ట్స్ మరియు మిషన్ భగీరథ, ప్రతి ఇంటికి తాగునీరు అందించడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ. ప్రజాపాలన కార్యక్రమం, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలను అందించడం కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది. గౌరవ సభ్యులారా, ప్రజల ఆశయాలను నిజం చేయడానికి మీరు తీసుకుంటున్న బాధ్యతలు ప్రశంసనీయం. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సమగ్ర అభివృద్ధి దిశగా పనిచేయండి. ఇది ప్రజల పాలన, ఇది ప్రజల సభ. మా ప్రభుత్వ పాలన ద్వారా రాష్ట్ర అభివృద్ధి పథంలో నూతన శిఖరాలను అధిరోహిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ధన్యవాదాలు. జై తెలంగాణ. అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గవర్నర్ గారికి సభ మండపం నుండి వీడ్కోలు పలకడానికి గౌరవ స్పీకర్ గారు కోరుతున్నారు. దయచేసి నిలబడి గౌరవం తెలుపగలరు. స్పీకరు డిప్యూటీ గవర్నర్ గారికి వీడ్కోలు పలక. సభ మళ్ళా ప్రారంభమవుతుంది. గౌరవ స్పీకర్ గారు సభ కార్యక్రమం కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. సభ్యులారా, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఈ సభ ముందు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఒక విలక్షణమైన దిశానిర్దేశకమైన ప్రసంగాన్ని అందించారు. ఆ ప్రసంగంలో రాష్ట్ర ప్రగతికి సంబంధించి చేపట్టిన కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న విధానాలు, ప్రభుత్వం యొక్క కార్యాచరణ గురించి విస్తృతంగా తెలియజేశారు. ఇప్పుడు ఆ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ముందు ప్రవేశపెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఆ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టేందుకు గౌరవ మంత్రి గారిని మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గౌరవ స్పీకర్ గారికి, సభకు నా వందనాలు. మన రాష్ట్ర గవర్నర్ గారు చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజలకు ఆశావాదాన్ని కలిగించింది. ఆ ప్రసంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు రాబోయే లక్ష్యాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఆ విలువైన ప్రసంగానికి గౌరవ సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కింది తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను.
అధ్యక్ష, ఈ సభ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గౌరవ గవర్నర్ గారు చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అధ్యక్ష, ఈ తీర్మానంపై సభలో చర్చ జరపాలని సభ్యులు తమ అభిప్రాయాలను తెలియచేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్ష నేత వి వైష్ణవి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన స్పీకర్ గారు, సభలో ఉన్న గౌరవ సభ్యులారా, ఈరోజు గవర్నర్ గారు చేసిన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నాము అధ్యక్ష. కానీ ఆ ప్రసంగంలో వాస్తవాల కన్నా ప్రచారార్భటమే ఎక్కువగా అనిపించింది అధ్యక్ష. ప్రజల సమస్యలు వాస్తవంగా తీరాయా లేదా అనే క్వశ్చన్కి ఆన్సర్ లేనప్పుడు ఈ తీర్మానానికి ధన్యవాదం తెలపడం అవసరమా అధ్యక్ష? ఇక వ్యవసాయ రంగంకి వస్తే అధ్యక్ష, రైతుల కోసం ప్రభుత్వం చాలా చేస్తుంది, రుణమాఫీ చేశారంటారు, కానీ ఎంతమందికి అందింది అధ్యక్ష? రుణమాఫీ చేస్తే రైతులు ఇంకా ఎందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతారు అధ్యక్ష? రైతు బీమా, రైతు బంధు అంటూ సంతృప్తి పరిచే మాటలు ఉంటే మంచిదే, కానీ రైతుకు బీమా కంటే బతుకు ముఖ్యం కదా అధ్యక్ష. రైతు ప్రాణం ఉన్నప్పుడు అడిగే కోరిక రైతు ప్రాణం పోయాక తీరిస్తే ఏం లాభం అధ్యక్ష? ఇక విద్యా వ్యవస్థ చూస్తే అధ్యక్ష, విద్యార్థులకు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. ఉపాధ్యాయులు ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు ఉండరు. డిజిటల్ క్లాసుల వల్ల సరైన ఉపయోగం కలగట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, అసలు ఉపాధ్యాయులకు ఎంతవరకు అవగాహన ఉంది అధ్యక్ష డిజిటల్ బోర్డులపై? ఉపాధ్యాయుల కొరత మరియు పిల్లలకు అర్థం కాని డిజిటల్ క్లాసుల వలన సరైన ఉపయోగం కలగక మనం వాళ్ళని ఊహించే భవిష్యత్తు పౌరులుగా తయారు చేయగలమా అధ్యక్ష? ఇక ఆరోగ్య రంగంకి వస్తే అధ్యక్ష, బస్తీ దవాఖానాలు ఉన్నాయనుకుంటే వాటిలలో మందుల కొరత ఉంది, వైద్యులు లేరు. ప్రజలు చివరికి ప్రైవేట్ ఆసుపత్రి బారిన పడి దోపిడీకి గురవుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆరోగ్యశ్రీ పథకం ఉండి కూడా పేదవాడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ గుమ్మం దాటి లోపలికి వెళ్ళలేకపోతున్నాడు అధ్యక్ష. అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అధ్యక్ష? ఉద్యోగ నిరుద్యోగ సమస్య అధ్యక్ష, గత ఎన్నికల్లో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు అధ్యక్ష? నిరుద్యోగ భృతి అన్నారు, కానీ ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో నిరుద్యోగ భృతి కోసం ధర్నాలు చేస్తున్నారు కదా అధ్యక్ష. ఇక ఉద్యోగ ప్రస్తావనే లేదు. గవర్నమెంట్ అబద్ధాలు మరియు ప్రజల ఆశలతో ఆడుకోవడం తప్పితే వాటిని తీర్చే అవకాశం ఎంత మాత్రానికి కనబడట్లేదు అధ్యక్ష. ఆది ముబారక్, కళ్యాణ లక్ష్మి అని పేర్లు ప్రకటించడం కాదు, అవి ప్రజలకు సమయానికి అందుతున్నాయా లేదా అనే విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉందా అధ్యక్ష? ఇక ఆరోగ్య రంగం అధ్యక్ష, ట్రాన్స్పరెన్సీ లోపం కాంట్రాక్టుల విషయంకి వస్తే ట్రాన్స్పరెన్సీ లోపం గురించి ముఖ్యంగా పంపిణీ టెండర్లు, మిషన్ భగీరథ మరియు పేదలకు ఇల్లు నిర్మాణంలో పారదర్శకత లేకపోవడం వల్ల 100 కేసులు నమోదు అవుతున్నాయి అధ్యక్ష. ఇది మంచి పాలనగా చెప్పుకోవచ్చా అని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులారా, ప్రజలంతా చూస్తున్నారు. సభలో ఊదరగొట్టే ప్రసంగాలు కాదు, పాలనపై నమ్మకం కావాలి. ప్రజలకు మిఠాయి మాటలు కాదు, ప్రజల సమస్యలు పరిష్కారపడాలి. ఈ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తీర్మానం తెలపడం నా అభిప్రాయంలో అవాస్తవాలను అంగీకరించినట్లుగా అవుతుంది. అందువలన ఈ తీర్మానాన్ని నేను నా పార్టీ వ్యతిరేకరిస్తూ వాకౌట్ చేస్తున్నాను. అధ్యక్ష, ప్రధాన అపోజిషన్ పార్టీ లేకుండా మీరు ఎలా స్టార్ట్ చేస్తారు అధ్యక్ష? కూర్చోండి అక్షయ గారు. ఎలా కూర్చోవాలి అధ్యక్ష? అపోజిషన్ పార్టీ లేకుండా సార్ మీరు ఎలా స్టార్ట్ చేస్తారు అధ్యక్ష? సభను సజావుగా కొనసాగిద్దాం. కావాలంటే అపోజిషన్ పార్టీ ఉండాలి కదా అధ్యక్ష? మీరు ఇలానే మీరు సభకు అంతరాయం కలిగిస్తున్నారు. అదేంటి అధ్యక్ష? అపోజిషన్ పార్టీ లేకుండా సార్ మీరు ఎలా చేస్తారు అధ్యక్ష? మీరు ఇలానే చేస్తే నేను సభకు వాయిదా ప్రకటిస్తాను.
అధ్యక్ష మీ సభని ఏకపక్షంగా చేయాలి అధ్యక్ష. సభ 10 నిమిషాల పాటు వాయిదా వేయడం జరుగుతుంది. 10 నిమిషాల తర్వాత సభ మళ్ళీ ప్రారంభమవుతుంది. స్పీకర్ గారిని ఆహ్వానిస్తూ సభను మరలా కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. లేబర్ పార్టీ నాయకురాలు కె జయశ్రీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ సార్ చేసిన ప్రసంగాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అధ్యక్ష, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామీణ అభివృద్ధి, ఆరోగ్య సేవ, విద్యా రంగాల్లో అనేక డెవలప్మెంట్ జరిగాయి అధ్యక్ష. విపక్షాలు విమర్శించడం తేలికే అధ్యక్ష, కానీ పాలన చేయడం గొప్ప విషయం అధ్యక్ష. ఇంతటితో మా పార్టీ తరపున ఈ ధన్యవాద తీర్మానాన్ని మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ధన్యవాదములు. ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ పేర్కొన్న కొన్ని అంశాలు అభినందనీయమైనవే అధ్యక్ష, కానీ ప్రజల నిత్య జీవిత సమస్యలు ఇంకా పరిష్కారం అవ్వలేదు అధ్యక్ష. పేద సబ్సిడీలు ఉండవచ్చు కానీ అసలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టత ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష కాబట్టి ఈ తీర్మానంపై నేను తటస్థంగా ఉన్నాను అధ్యక్ష. ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అధ్యక్ష, కానీ ఇంకొంచెం మెరుగుపడాలని నా ఉద్దేశం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బి అక్షయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ స్పీకర్ గారు, మా పార్టీ నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే. రైతన్న సంతోషంగా బ్రతుకుతున్నాడా అధ్యక్ష? రోడ్డు పక్కన చలికాలంలో నిద్రిస్తున్న పేదవానికి ప్రభుత్వం ఆశ్రయం ఎప్పుడు కల్పిస్తుంది అధ్యక్ష? అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు 2 లక్షల రుణమాఫీ అందించారు అధ్యక్ష. ఇది చాలా సంతోషించదగిన విషయం అధ్యక్ష. మా పార్టీ తరఫున మేము దీన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇప్పటికీ ఎందరో రైతులకు రుణమాఫీ అందలేదు అధ్యక్ష. వారు బ్యాంకుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ కాలికి చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారు అధ్యక్ష. వారి సమస్యలు కూడా తీర్చి వారికి రుణమాఫీ అయ్యేలా చూడాలి అధ్యక్ష. యువత విషయానికి వస్తే యువతలో రోజు రోజుకి నిరాశ, నిస్పృహ పెరిగిపోతుంది అధ్యక్ష. ఉద్యోగ నియామకాలు, ఉపాధి అవకాశాలు చాలా వరకు తగ్గాయి అధ్యక్ష. అలాంటి ఉద్యోగ నియామకాలు పెంచాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఇది చాలా సంతోషించాల్సిన విషయం అధ్యక్ష. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం మరియు ఉపాధి అవకాశాలు పెంచారు అధ్యక్ష. మహిళలు తమ ఆధార్ కార్డు సహాయంతో ఉచిత ఆర్టీసీ ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా సంతోషించాల్సిన విషయం అధ్యక్ష. గృహజ్యోతి పథకం కింద ఈ ప్రభుత్వం 200 లోపు ఉచిత విద్యుత్ అందిస్తుంది అధ్యక్ష. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా అభినందించదగిన విషయం అధ్యక్ష. అయితే అధ్యక్ష, పథకాలు ఎంత బాగున్నా అక్కడక్కడ నాయకుల పనితీరు బాగా లేదని ప్రజలు గొడవలు చేస్తున్నారు అధ్యక్ష. వాటన్నిటినీ సరిచేసి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ మా పార్టీ తరఫున మేము ఈ తీర్మానానికి మరియు గవర్నర్ గారి ప్రసంగానికి సంక్షిప్త మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంటి పార్టీ నేత టి చరణ్ సాయి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. ఈ సభలో గవర్నర్ గారి ప్రసంగం అసలు ప్రసంగంలానే లేనే లేదు అధ్యక్ష.
అధ్యక్ష, ఇది ఒక పత్రికలో ప్రకటనలా అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రజల గుండె నొప్పి కంటే ప్రభుత్వ గర్వమే ఎక్కువగా వినిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఒక రైతు పొలం వద్దకు వెళ్తే చేతులు పట్టుకొని ఏడుస్తూ దీనంగా వారి బాధలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. ఏమని అంటే, సార్, నేను పంట వేసే ముందు రుణాలు ఇచ్చారు, కోతైన తర్వాత కొనుగోలు చేస్తారా అని అడుగుతున్నారు అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం లేనప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి మేము ఎలా ధన్యవాదాలు తెలపమంటారు అధ్యక్ష? అధ్యక్ష, మామిడి చెట్టు నీడలో బోర్డు పాతినంత మాత్రాన ఎండు మామిడి రాలేదుగా అధ్యక్ష. అలాగే ప్రభుత్వం బోర్డులు పెడుతోంది కానీ ప్రజలకు సరైన సదుపాయాలు అందట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, మా పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తాం, ఎవరికంటే రైతుకు, కార్మికుడుకు మరియు యువతకు, కానీ మాటలు చెప్పే ప్రభుత్వానికి కాదు అధ్యక్ష. అధ్యక్ష, కావున మేము గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పలేము అధ్యక్ష. కావున నేను గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం మీద నేను తిరస్కరిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. లేబర్ పార్టీ సభ్యురాలు పి బ్లెస్సీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ స్పీకర్ గారు, ఈ సభలో ఇరువైపులా నినాదాల పండుగ జరుగుతుంది అధ్యక్ష. ఒకవైపు సంక్షేమ రథం, ఇంకోవైపు అభివృద్ధి కట్టల్లో మంట అంటున్నారు అధ్యక్ష. నిజం చెప్పాలి అంటే సీతాకోక చిలకల ప్రభుత్వ ప్రకటన చూపురలను ఆకట్టుకుంటున్న ఆవశ్యకతలు మాత్రమే గాలిలోకి ఎగిరిపోతున్నాయి అధ్యక్ష. బస్తీలోకి వెళ్తే నీటి కొరత, రేషన్ సరఫరాల్లో గందరగోళం, వ్యవస్థలో నిరాశ, కానీ సభలో మాటలు మాత్రం గాలిలో పాడే గేయాల్లా ఉంటున్నాయి అధ్యక్ష. అందుకనే స్పష్టంగా చెబుతున్నా, ఈ తీర్మానంపై మధ్య ఇవ్వకపోయినా, వ్యతిరేకించకపోయినా, కానీ ప్రభుత్వానికి గట్టి గమనిక, మాటలు ఊసులు కాదు, నడకల స్పష్టత కావాలి. కాబట్టి ఈ తీర్మానంపై నేను తటస్థంగా ఉన్నాను. ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది, ఇంకా మెరుగుపడాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులను ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ స్పీకర్ గారు, గౌరవ సభ్యులారా, ఈరోజు మన గౌరవ గవర్నర్ గారు చేసిన ప్రసంగం మన రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి దిక్సూచి వలె నిలుస్తుంది. ఆ మహోన్నత ప్రసంగానికి సభ తరపున ధన్యవాదాలు తెలుపుతూ నేను కూడా నా మాటలతో భాగస్వామిని అవుతున్నాను. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సంకల్పబద్ధంగా పనిచేస్తూ అభివృద్ధికి నూతన దిశను చూపిస్తున్నది. అధ్యక్ష, ఇవాళ మన గవర్నర్ గారు ప్రసంగంలో పేర్కొన్న అంశాలు ఈ రాష్ట్ర ప్రగతికి నిదర్శనంగా భావించవచ్చు అధ్యక్ష. వ్యవసాయ రంగం విషయానికి వస్తే అధ్యక్ష, రైతులను అన్నదాతలుగా గౌరవిస్తూ రాయితీ సాగునీటి పథకాలు, ఎరువులు, ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత తీసుకురావడంలో మా ప్రభుత్వం ముందుంది అధ్యక్ష. అధ్యక్ష, 2 లక్షల రూపాయలు గుండు గుత్తంగా రైతు రుణమాఫీ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, విద్యారంగం విషయానికి వస్తే అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలలో మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అనే కార్యక్రమం ద్వారా, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, డిజిటల్ క్లాసుల ఏర్పాటుతో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆరోగ్య రంగం విషయానికి వస్తే అధ్యక్ష, బస్తీ దవాఖానాలు, ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ ద్వారా సామాన్య ప్రజానికానికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, విద్యుత్ రంగం విషయానికి వస్తే అధ్యక్ష, నాడు మండు వేసవిలో కరెంటు కోతలు నిరంతరం ఉండేవి అధ్యక్ష. కానీ ఇప్పటి మా ప్రభుత్వం ద్వారా 24 గంటలు వ్యవసాయ ఉచిత విద్యుత్ సౌకర్యం రైతులకు అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పేదల విషయానికి వస్తే 200 యూనిట్లను కూడా అందజేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా మా పరిపాలన వల్లే సాధ్యమైంది, కానీ మాటలతో కాదు అధ్యక్ష. నిలుపుదాం. ఆ ప్రసంగానికి నా పక్షాన, నా మంత్రివర్గం తరపున మరియు రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.
సభ్యులారా, గవర్నర్ గారు ఈ సభను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసింది. ఇప్పుడు ఈ తీర్మానాన్ని సభ ఆమోదించాలా లేదా అనే విషయంపై మీ అభిప్రాయం కావాలి. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం మొత్తం తప్పులు తడకగానే ఉంది కదా అధ్యక్ష. అలాంటప్పుడు ఈ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష, ఈ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించడానికి నేను ఆ పార్టీ తరపున మద్దతు తెలపడం లేదు అధ్యక్ష. వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. వెళ్ళండి మీరు. సభ్యులారా, తీర్మానాన్ని ఆమోదించేవారు అవును అంటూ వారి చేతిని ఎత్తండి. తీర్మానాన్ని ఆమోదించేవారు అవును అంటూ వారి చేతులను ఎత్తండి. తీర్మానాన్ని వ్యతిరేకించేవారు కాదు అంటూ వారి అభిప్రాయం తెలపండి. ముఖ్యంగా అవును అనే వారి సంఖ్య అధికంగా ఉంది. కావున ఈ సభ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించినది. ఆర్థిక శాఖ మంత్రి గారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రసంగంపై ఈ సభలో జరిగిన చర్చ చాలా ప్రయోజనకరంగా జరిగింది అధ్యక్ష. ప్రతిపక్షాలు ఇతర నాయకులు అందించిన సూచనల్ని మేము పరిగణలోకి తీసుకుంటాం అధ్యక్ష. ఇందులోని విలువైన అంశాలను అమలు పరిచేందుకు మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. మా తీర్మానాన్ని ఆమోదించినందుకు సభకు మా తరపున కృతజ్ఞతలు అధ్యక్ష. 10 నిమిషాల పాటు వాయిదా వేయడం జరుగుతున్నది. 10 నిమిషాల తర్వాత సభ మరలా ప్రారంభమవుతున్నది. ప్రశ్నోత్తర కార్యక్రమానికి గౌరవ స్పీకర్ గారిని ఆహ్వానిస్తున్నాను. స్పీకర్ గారిని ప్రశ్నోత్తర కార్యక్రమం కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. సాగిన చర్చకు సభ్యులకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు తదుపరి కార్యక్రమం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగిద్దాం. ప్రశ్నోత్తరాల కార్యక్రమం. గౌరవ సభ్యులారా, ఇప్పుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రతి ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి జవాబు ఇవ్వగలరు. గౌరవనీయులైన మంత్రి మధులిక గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన ఎమ్మెల్యే మధులిక గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మన రాష్ట్రంలో వేల మంది విద్యార్థులు కంప్యూటర్ విద్యను పూర్తి చేస్తున్నారు అధ్యక్ష. మన రాష్ట్రంలో వారికి తగిన ఉపాధి అవకాశాలు దొరక్క నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అధ్యక్ష. వారు ఇంత కష్టపడి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కనీసం వారి కుటుంబాలను ఎలా పోషించుకోవాలో కూడా తెలియని సతమతమవుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా బాధాకరమైన విషయము అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ప్రజలు ఇంత కష్టపడుతుంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయకుండా, ఏమీ పట్టించుకోకుండా ప్రజలకు అన్ని అవసరాలు తీర్చామంటే ఎలా కుదురుతుంది అధ్యక్ష? అధ్యక్ష, విద్యార్థులపై ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారిని ప్రశ్నకు జవాబు చెప్పవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మా ప్రభుత్వం తరపున ఐటీ రంగానికి చెందిన కంపెనీలతో చర్చిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వారి సహకారంతో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అధ్యక్ష. ఇంజనీరింగ్ విద్యలో మార్పులు చేస్తున్నాం అధ్యక్ష. ఉపాధికి ఉపయోగపడే విద్యను అనేక మార్పులు చేస్తున్నాం అధ్యక్ష. వేలాది యువత మేధో వలస జరుగుతుంటే మాకు కూడా బాధగానే ఉంది అధ్యక్ష. దానిని కంట్రోల్ చేసి యువత శక్తిని ఈ రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగించుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, యువతలో నైపుణ్యాలను, క్రియేటివిటీని ఉపయోగించుకొని అనేక స్టార్టప్ కంపెనీలను
ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం, అనేక సేవలను ప్రారంభించి అభివృద్ధి వేగవంతం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, అమెజాన్ డేటా సెంటర్ మొదలైన వాటి ద్వారా అవకాశాలు పెంచుతాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవనీయులైన ఎమ్మెల్యే జి రమ్యశ్రీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత ఉంది. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి తగినంతగా లేదు. దానిపై వివరణ ఇవ్వగలరు? ధన్యవాదాలు అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారిని జవాబు చెప్పవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, గౌరవ సభ్యులారా, గత ఏడాది 500 పాఠశాలలకు పైగా భవనాలు నిర్మింపబడినాయి అధ్యక్ష. అధ్యక్ష, మా పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే 13,000 మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వంలోని బడి పిల్లలకు అన్ని వసతులతో ఉన్నత చదువులు చదువుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎన్నో పాఠశాలలో ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందజేశాం అధ్యక్ష. అధ్యక్ష, దాదాపుగా 14,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎన్నో పాఠశాలల్లో బడి పిల్లలకు ఎన్నో వస్తువులు, పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్, ఇలా ఎన్నో వస్తువులు కల్పించాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరెన్నో పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనుకూలంగా సర్దుబాటు చేయబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గతంలో మూసిపోయి ఉన్న 1000కి పైగా పాఠశాలను రీఓపెన్ చేయబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, జాబ్ క్యాలెండర్ ప్రకారం సుమారు 6,000 ఖాళీ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయబోతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎమ్మెల్యే పి పార్థు గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, వ్యవసాయ మద్దతు ధరలు రైతులకు అందడం లేదని రైతులు ధర్నాలకు దిగుతున్నారు అధ్యక్ష. అలాగే రైతుల పట్ల వివక్ష చూపిస్తున్నారు అధ్యక్ష. అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు అధ్యక్ష. దీనిపై ప్రభుత్వ స్పందన ఏమిటో తెలియజేయండి అధ్యక్ష. ధన్యవాదాలు. వ్యవసాయ శాఖ మంత్రి గారిని ప్రశ్నకు జవాబు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, ప్రతి పంటలో ప్రతి గింజకు మద్దతు ధర ప్రకటించాం అధ్యక్ష. రైతు బజార్లు, రైతు బండు వంటి కేంద్రాల ద్వారా నేరుగా రైతులకు లాభం కలిగేలా చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ కూడా చెల్లించాం కదా అధ్యక్ష. ఈ ప్రతిపక్ష నేత వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదా అధ్యక్ష? వారిది రైతుల పట్ల కపట ప్రేమ చూపిన ప్రభుత్వం, మాది రైతు పక్షపాత ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష నేత వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ప్రశ్నలు అడిగినట్టు కాకుండా మేము ఏ ఏ పథకాలు అమలు చేశామో చూసుకొని ప్రశ్నలు అడగవలసిందిగా మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక రుణమాఫీల సంగతికి వస్తే ఒకే విడతలో 2 లక్షల రూపాయలు మాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో మరెక్కడైనా ఉందా అధ్యక్ష? ధన్యవాదాలు. రూలింగ్ పార్టీ వాళ్ళు పంటలకు మద్దతు ధరలు ఇచ్చామని ప్రకటిస్తున్నారు. ఏ పంటలకు ఇచ్చారు అధ్యక్ష? అకాల వర్షాలకు పంటలు తడిస్తే అమ్ముకోలేక ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు అధ్యక్ష. దీనిపై వివరణ ఇవ్వగలరు? ధన్యవాదాలు. అధ్యక్ష, మాది రైతు రాజ్యం పార్టీ అధ్యక్ష. మేము రైతుల ద్వారా ఎంపికైన పార్టీ. మేము దీన్ని అమల్లోకి పరిగణలోకి తీసుకొని ఆ ప్రతిపక్ష నేత వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి మళ్ళీ మేము ఇదే స్థానాల్లో కూర్చుంటాం అధ్యక్ష. గౌరవనీయులైన ఎమ్మెల్యే ఎస్కే ముస్తకిం గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ప్రభుత్వ దవాఖానాల్లో సిబ్బంది లేకపోవడం వలన ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అధ్యక్ష. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. అసలు ఆసుపత్రులను బాగు చేయాలని ఆలోచన ఉందా అధ్యక్ష? కాస్త వివరించండి అధ్యక్ష. ధన్యవాదాలు. శాఖ మంత్రి గారిని ప్రశ్నకు జవాబు చెప్పవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష,
ప్రతిపక్ష నాయకులు అడిగే ప్రశ్నకు ఏమైనా అర్థం ఉందా అధ్యక్ష? అసలు వారు ఎప్పుడైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారా అధ్యక్ష? ప్రభుత్వ హాస్పిటల్లో సిబ్బంది ఎందుకు లేరు అధ్యక్ష? ఈ మధ్యనే కదా అధ్యక్ష 14,000 సిబ్బందిని నియమించాము. ఇకపై అవసరమైనంత వరకు సిబ్బంది నియమించేందుకు త్వరలోనే నోటిఫికేషన్స్ అందజేస్తాము అధ్యక్ష. అదేవిధంగా ఔషధ సరఫరా మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇంకా ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సకు అయ్యే ఖర్చు 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచాము అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన ఎమ్మెల్యే ప్రైజీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల్లో ఆలస్యం జరుగుతుంది అధ్యక్ష. అధికారంలోకి రావడానికి తోడుగా తులం బంగారం ఇస్తా అని ప్రకటించారు అధ్యక్ష. అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయినా అతిగతి లేదు అధ్యక్ష. ఎప్పటి నుంచి అమలు చేస్తారో వివరణ ఇవ్వండి అధ్యక్ష. సంబంధిత శాఖ మంత్రి గారిని ప్రశ్నకు జవాబు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, పథకాలు వేగంగా అమలు చేయడానికి డిజిటల్ ప్రాసెసింగ్ వేగవంతం చేశాం. త్వరలో సమస్యలన్నీ పూర్తిగా తొలగిస్తాం. మేము ఇచ్చిన హామీలన్నిటినీ వరుస క్రమంలో నెరవేర్చుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అమల్లో కొంచెం ఆలస్యం కావచ్చేమో కానీ అమలు చేసే తీర్థం అధ్యక్ష. ఆడబిడ్డల పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష. ఇది మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం అధ్యక్ష. ధన్యవాదాలు. అడగండి. తులం బంగారం ఒక్కళ్ళకైనా ఇచ్చారా అధ్యక్ష? వరుసగా అంటే ఎన్నాళ్ళు అధ్యక్ష? ఆడబిడ్డలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్రకారంగా హామీలను అమలు చేసేది ఎప్పుడు అధ్యక్ష? ఈ ప్రభుత్వం వాళ్ళ పాలన పట్ల వ్యతిరేకత అప్పుడే వచ్చింది అధ్యక్ష. దీన్ని వెంటనే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. మాట్లాడడానికి అనుమతి తీసుకోండి. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నేత 420 హామీలు అంటూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు అధ్యక్ష. ఆ మాటను విరమించుకోవాల్సిందిగా సభా రికార్డ్స్ నుంచి తొలగించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మేము అధికారంలోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తూ హామీలను నెరవేరుస్తున్నాం అధ్యక్ష. మేము ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఆడబిడ్డలకు తులం బంగారంతో పాటు బంగారం వంటి భవిష్యత్తును కూడా ఇస్తున్నాం అధ్యక్ష. ప్రజలు మా పాలన పట్ల ఎంతో సంతోషిస్తున్నారు అధ్యక్ష. మేము ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మరలా ఎన్నికల్లో ప్రజా మద్దతు పొంది వారి మద్దతుతోనే మళ్ళీ అధికారంలోకి వస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్ష నేత 420 హామీలు అనే పదాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, నేను ఉపయోగించిన 420 అనే పదాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. కానీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని లేదా ప్రజల పక్షాన రాజీ లేని పోరాటం చేస్తామని చెప్తున్నాను అధ్యక్ష. 420 హామీలు అనే పదం సభ రికార్డ్స్ లో నుంచి తొలగించడమైనది. గౌరవనీయులైన సభ్యురాలు కె సహస్ర గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. ఉద్యోగ యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? మాకు వివరణ ఇవ్వగలరు అధ్యక్ష. మంత్రి గారిని ప్రశ్నకు జవాబు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడ లేని విధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా జిల్లా స్థాయిలో స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ప్రారంభించాం అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ అనుసరించి విడుదల వారీగా విడుదల నోటిఫికేషన్లు ఇస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికే గ్రూప్ 1, 2, 3, 4 పకడ్బందీగా నిర్వహించి ఫలితాలు ప్రకటించి నియామకాలు చేపట్టాం అధ్యక్ష. స్వయం ఉపాధి అవకాశాలను ఎంకరేజ్ చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. అసలు గ్రూప్ 1 మొదలైందా అధ్యక్ష? ఇంకా కేసు కోర్టులోనే ఉంది కదా అధ్యక్ష. వీళ్ళు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. మాట్లాడడానికి అనుమతి తీసుకోండి.
అధ్యక్ష, గ్రూప్ 2, 3 మరియు 4 నియామకాలు చేపట్టాం కదా అధ్యక్ష. గ్రూప్ 1 ఫలితాలు కూడా ఇచ్చాం. కానీ నియామక పత్రాలు అందించడానికి సిద్ధమయ్యేలోగా వరుసగా నియామకాలతో యువతతో మా ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని కుట్రపూరితంగా కోర్టులో కేసు వేసి ఆపినవారు అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం యువత ఆశలు ఆశయాల సాధనకు నిరంతరం తప్పిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇకపై ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పనినా కోర్టులో కేసు గెలుస్తాం అధ్యక్ష. నియామకాలు జరుపుతాం అధ్యక్ష. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అని నిరూపించుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, మేము ఇంత మంచి పరిపాలనను అందిస్తుంటే దేశమంతా అభినందిస్తుంది అధ్యక్ష. ప్రజలకు ఇంత మంచి హామీలను ఇచ్చి ఇన్ని మంచి అవకాశాలను వారికి ఇస్తుంటే ఈ ప్రతిపక్షానికి కళ్ళు కనపడనట్టు కళ్ళ ముందే ఇన్ని జరుగుతున్నా ఇంకా అది చేయలేదు ఇది చేయలేదు అంటూ అసత్య ఆరోపణనేనా అధ్యక్ష? అధ్యక్ష, ఇదంతా ప్రతిపక్ష పార్టీలు కావాలని మాపై మోపుతున్న అసత్య ఆరోపణలు అధ్యక్ష. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులారా, ఇప్పటితో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసింది. మిగిలిన ప్రశ్నలకు సంబంధిత శాఖలు రాతపూర్వకంగా సమాధానాలు అందిస్తాయి. డిప్యూటీ స్పీకర్ గారిని 0 అవర్ కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సభ 0 అవర్లోకి ప్రవేశిస్తుంది. సభ్యులు తమ నియోజకవర్గాల ప్రజలకు సంబంధించిన అత్యవసర మరియు ప్రజా ప్రయోజన అంశాలకు సభ దృష్టికి తీసుకురావచ్చు. అయితే సభ్యులు ఒక్కొక్కటి లేదా 2 నిమిషాల్లోపు తమ అంశాన్ని ముగించగలిగితే మంచిది. మాన్యువల్ అయిన స్పీకర్ గారు, అధ్యక్ష, నా వైరా నియోజకవర్గం పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలలో టీచర్ల కొరత తీవ్రంగా ఉన్నది. దాదాపు 10 ఉన్నత పాఠశాలలో కేవలం 3 చొప్పున మాత్రమే పనిచేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. తక్షణమే టీచర్లను నియమించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. లేని ప్రజల కోసం ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారో, ఆశావాహులు ఎలా ప్రొసీడ్ కావాల్సి ఉంటుందో తెలియజేయండి అధ్యక్ష. మధ్యాహ్న భోజన సమయంలో నాణ్యత లేదని ఫిర్యాదులు వస్తున్నాయి అధ్యక్ష. నాణ్యత పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయండి అధ్యక్ష. ధన్యవాదాలు. రోజు రోజుకి మహిళలపై హింస పెరిగిపోతుంది అధ్యక్ష. మహిళలపై జరిగే హింసను నివారించడానికి తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయా అధ్యక్ష? ధన్యవాదాలు. కోరుకుంటున్నాను అధ్యక్ష. ప్రభుత్వ హాస్పిటల్లో ఔషధాల కొరతపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అధ్యక్ష? తీసుకుంటే కొంచెం వివరించండి అధ్యక్ష. అధ్యక్ష, ఆరోగ్యశ్రీపై కొన్ని వ్యాధులకు చికిత్స చేయడానికి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లు అంగీకరించడం లేదు అధ్యక్ష. ప్రభుత్వ వైద్యశాలలో మందులు, పరికరాలు మరియు డాక్టర్స్ లేరు అధ్యక్ష. ఈ వైద్య సిబ్బందిని పెంచడానికి తీసుకుంటున్న చర్యలు వివరించండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. తేజస్విని ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ హరితహారం ద్వారా ఇప్పటి వరకు నాటిన మొక్కల సంఖ్య ఎంత అధ్యక్ష? వాటిలో మునగడ సాగిస్తున్నవి ఎన్ని? అధ్యక్ష, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఉపకాంక్షిత గారిని ప్రశ్న అడగవలసిందిగా. అధ్యక్ష, ఇళ్ల పంపిణీలో తమ పార్టీ కార్యకర్తలకే తప్ప ఇతర పార్టీలకు చెందిన వారికి ఏమాత్రం కేటాయించడం లేదని మా కార్యకర్తలు ఫిర్యాదు చేస్తున్నారు. అధ్యక్ష, ఇళ్ల కేటాయింపులో పారదర్శకత ఎలా నిర్ధారించబడుతుందో తెలియజేయండి అధ్యక్ష. ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు నాణ్యత తక్కువగా ఉందని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు అధ్యక్ష. దీనిపై వివరణ ఇవ్వగలరా అధ్యక్ష? ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, మహిళలకు ఆర్టీసీ ద్వారా రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం అని చెప్పి ఎక్స్ప్రెస్లు మరియు పల్లె వెలుగు బస్సులను తగ్గించారు. రద్దీ తగ్గించుటకు బస్సుల సంఖ్య పెంచి ఛార్జీలు పెంచారు. బస్సులు గ్రామాలన్నింటికి నడపడంలో ఏమైనా ప్రణాళికలు అమలు చేస్తున్నారా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, రైతు బంధు పథకం కొందరికే జమ అయ్యాయని ఫిర్యాదులు వస్తున్నాయి అధ్యక్ష. అమలులో ఎదురవుతున్న సవాలు ఏవి అధ్యక్ష?
అధ్యక్ష, ప్రభుత్వం పట్టణ ప్రాంత రహదారులకు మాత్రమే మరమ్మతులు చేపడుతుంది అధ్యక్ష. మా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రహదారుల మరమ్మతులకు వెంటనే నిధులు మంజూరు చేస్తూ తగిన చర్యలు తీసుకోగలరు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా నియోజకవర్గంలో కొందరు రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ అన్నారు కదా అధ్యక్ష. కానీ కొందరికి మాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. మరి అలాంటి వాళ్ళకి ఇంకా ఎప్పటిలోగా రుణమాఫీ పూర్తి చేస్తారో తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అడగవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష, మా నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో వాష్రూమ్ సరిగ్గా లేవని విద్యార్థుల చేతనే శుభ్రం చేపిస్తున్నారు. కానీ అవి ఎంత చేసినా అపరిశుభ్రంగానే ఉండడం వల్ల విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారని తెలుస్తుంది. దీనికి స్వీపర్లను, నైట్ వాచ్మెన్లను నియమించడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. పాఠశాలలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లేదని ఫిర్యాదులు వస్తున్నాయి అధ్యక్ష. నాణ్యత పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఖమ్మం నగరంలో రహదారులపై రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతుంది అధ్యక్ష. మరోవైపు వాయు కాలుష్యం పెరిగిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, వీటిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవి అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, బాలికల కోసం నడిపిస్తున్న కిషోరీ వికాస్ యోజన గురించి వివరించండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పల్లవి గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. యువతల కోసం ఉద్యోగాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారా అధ్యక్ష? చాలా మంది యువతలు ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణలో ఐటీ పార్కుల స్థాపన గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించాలన్న ప్రణాళిక ఏమైనా ఉందా తెలియజేయండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, బాల కార్మిక నివారణకు ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలు ఏమిటి అధ్యక్ష? అసలు ప్రభుత్వానికి చర్యలు తీసుకున్న ఆలోచన ఉందా అధ్యక్ష? ఉంటే కోసం మాకు తెలియజేయండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అక్షయ్ శ్రీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. Honorable Speaker Madam, government tells about government hospitals have all facilities, but government hospitals have no facilities. People going to the private hospitals. Thank you. మధులిక గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, పాఠశాలలకు సమీప ప్రాంతంలోనే గుట్కాలు, గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీనితో విద్యార్థులు తెలియకుండానే అలాంటి వాటికి బానిసలుగా మారి బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇలాంటి వాటిపై తీసుకునే చర్యలు ఏంటో వివరించండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మాన్సా గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. గవర్నమెంట్ అయిన అధ్యక్ష గారికి, మా నియోజకవర్గంలోని ప్రజలకు ఇంకా రేషన్ కార్డులు అమలు చేయలేదు అధ్యక్ష. మరి దీనికి పరిష్కారం ఏమిటి అధ్యక్ష? సమంత గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. మా మదిర నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ లోపం వలన పథకం సరిగ్గా అమలు కావడం లేదు అధ్యక్ష. ఎంతోమంది ఉపాధి హామీ పథకం కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలి అని మంత్రివారులకు నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ సదుపాయాలు అందడం లేదు అధ్యక్ష. ఎప్పుడు అందిస్తారు అధ్యక్ష? కొంచెం వివరణ ఇవ్వండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రాజెక్టుల నిర్మాణం, గ్రామాల స్థలాలు ముంచెత్తుతున్న సందర్భాలలో పునరావాసం ఎట్లా జరుగుతుంది అధ్యక్ష? ధన్యవాదాలు. ఖమ్మం మున్నేరులకు వచ్చిన వరదల వల్ల నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు ఇస్తామని చెప్పారు కదా, వారికి ఇల్లు మంజూరు మరియు నష్టపరిహారం ఎప్పుడు అందిస్తారు అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని ఊర్లలో నీటి సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. వాటి పరిష్కారాలను ఎప్పుడు జరిగిస్తారో అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. ఫార్వర్డ్ చేస్తాము. 0 వాల్ సభ్యులు లేవనెత్తిన అంశాలను సంబంధిత శాఖకు ఫార్వర్డ్ చేస్తాము. సంబంధిత మంత్రులు వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు సభ ముగింపు సందర్భంగా జాతీయ లాపన ఉంటుంది. సభ్యులందరూ నిలబడాల్సిందిగా కోరుతున్నాను.
जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। ఇంతటితో మన పాఠశాలలో మాక్ అసెంబ్లీ కార్యక్రమం పూర్తయినట్లుగా ప్రకటిస్తున్నాను. సహకరించిన ప్రధాన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు వీచేసిన అతిథులు సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదములు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నెల రోజుల పాటు విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఈ మాక్ అసెంబ్లీ అనే కార్యక్రమాన్ని మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ నెలలోనే రిటైర్డ్ అవుతున్నారు. ఆ రిటైర్డ్ అయ్యేటువంటి ప్రధానోపాధ్యాయులు కూడా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులే కాబట్టి వారికి ఈ యొక్క పాఠశాల తరపున ట్రిబ్యూట్గా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని పిల్లలకు నేర్పడం జరిగింది. గత వారం 10 రోజులుగా ఉపాధ్యాయులందరూ కూడా సహకరించి ఈ యొక్క విద్యార్థులు ఈ యొక్క మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారి యొక్క క్లాసుల నుంచి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వారందరికీ కూడా మా యొక్క విద్యార్థులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుంచి సాంఘిక శాస్త్ర ఫోరం సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు కూడా విచ్చేసి వారి యొక్క సంపూర్ణ సహకారాన్ని మాకు అందించారు. ఉదయమే పాశం శ్రీనివాసరావు గారు అయితే 8 గంటలకి మాకంటే ముందే వచ్చి ఈ యొక్క ఏర్పాట్లు చేయడంలో చాలా చక్కగా సహకరించారు. వారికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతో ఓర్చుకొని వాళ్ళు సెలవు పెట్టుకున్నారా పర్మిషన్ అడిగిపోయారా వచ్చారో తెలియదు కానీ మొత్తానికైతే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సారు సుబ్బారావు గారు ప్రధానోపాధ్యాయులు, గిరిజా మేడం గారు, ఉమాదేవి గారు, అదేవిధంగా మనోహర్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, ఇంకా సురేష్ గారు వీరందరూ కూడా చాలా ఓపికగా, ఎందుకంటే మాక్ అసెంబ్లీ అనేది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా చేసేటువంటి అన్ని రకాల యాక్టివిటీలో కూడా ఇది ఘనమైనటువంటి యాక్టివిటీ. ఎందుకంటే అన్ని పాఠశాలలు దీనికోసం ఎక్కువ రిస్క్ తీసుకొని, ఎందుకంటే టైం ప్రాసెస్ ఇది, పిల్లలకి నేర్పాలి, అనేక రకాలైనటువంటి ఖర్చు పరంగా కావచ్చు, సమయం కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఈ యొక్క ఇబ్బందులు ఉంటాయి. ఇన్ని రకాల ఇబ్బందులు కూడా దాటుకొని పోవాలంటే కొంచెం ఇబ్బంది అయిద్దని చెప్పి ఉద్దేశంతో చాలా పాఠశాలలో ఇష్టం ఉన్నా కూడా చేయాలని ఉన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి. నాకు ఈ రకమైనటువంటి అవకాశం ఈ యొక్క పాఠశాలలో దొరికింది. మాకు మంచి మిత్రుడు, మంచి సపోర్ట్గా ఉన్నటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రవికుమార్ గారు ఉండడం నా కుడి భుజంలాగా మేమిద్దరం ఒకరికొకరు సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల యొక్క సహకారం, ఉపాధ్యాయుల సహకారం, అదేవిధంగా ఇంత ఆకర్షణీయంగా తయారు చేయడంలో ఈ యొక్క సభను ముఖ్యంగా నాగమణి గారు, కావ్య గారు, ఇతర ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇష్టంగా పాల్గొని మేము కూడా ఒక ఎమ్మెల్యేలుగా, మేము ఒక మంత్రులుగా, మేము ముఖ్యమంత్రి స్పీకర్గా ఈ సభ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, ఎందుకంటే 7th క్లాస్లోను 8th క్లాస్లోను అసెంబ్లీ గురించి, శాసనసభ వ్యవహారాల గురించి, 8th క్లాస్లో పార్లమెంటరీ వ్యవహారాల గురించి మనకు ఉంటుంది. మనం ఆ పాఠ్యాంశాలు చెప్పేటప్పుడు విని నేర్చుకోవడం కంటే ప్రత్యక్ష అనుభవం ద్వారా ఎక్కువ విషయాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడ ఎక్కువ మందిలో 7th 8th క్లాస్ పిల్లలకి ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది. అసలు పూర్తిగా 7th 8th వాళ్ళతోనే చేద్దాం అనుకున్నాం,
కానీ కాస్త 10వ తరగతి విద్యార్థులకు ఆ అవకాశం రాలేదు. మళ్ళీ వస్తుందో రాదో ఉన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా 9th 10th వాళ్ళకు కూడా కొంతమందికి అవకాశం కల్పించాం. ఈ సభను సక్సెస్ చేయడంలో అదేవిధంగా మా పాఠశాల యొక్క పరిధిలోనే ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సార్ కూడా చాలా చక్కగా ఇక్కడికి వచ్చి ఓపికగా 1.5 గంట పాటు ఇక్కడ ఓపికగా ఉండి ఈ కార్యక్రమాన్ని యొక్క విజయవంతం చేయడంలో వారి యొక్క సహకారాన్ని అందించినందుకు వారికి ప్రత్యేకంగా మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. మీ అందరికీ కూడా ఈ యొక్క పాఠశాల తరపున ఉపాధ్యాయులు మా ఇద్దరి తరపున ప్రధాన ఉపాధ్యాయుల తరపున అందరి ఉపాధ్యాయుల తరపున విద్యార్థులు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా సక్సెస్ఫుల్ అయినటువంటి ఈ కార్యక్రమంకి చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యంగా మన బాలానందన్ సార్ కీలక పాత్ర పోషించాడు. నెల రోజుల నుంచి చాలా హార్డ్ వర్క్ చేశాడు. సరే, నాకు చేతనైనంత వరకు సహాయం చేశాను. పిల్లలు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ముఖ్యంగా మా యొక్క స్టాఫ్ అందరూ కూడా అందరి సహకారం లభించింది. వాళ్ళకు పేరున ధన్యవాదాలు. అట్లాగే మా మిత్రులందరూ కూడా మేము పిలవగానే మా ఆహ్వానాన్ని స్వీకరించి వెంటనే మా పాఠశాలకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు, ఈరోజు మిమ్మల్ని చూస్తే మాకు కలిగిన ఆనందం ఏంటంటే, మీరు రాబోయే కాలంలో నిజమైన ఎమ్మెల్యేలాగా, నిజమైన చీఫ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్ లాగా కనిపించారు. వెరీ గుడ్. రాబోయే కాలంలో అది సాధించాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పేరెంట్ని అడిగితే మీ బాబుని ఏం చేస్తారు, మీ పాపను ఏం చేస్తారు అంటే, ఒక డాక్టర్ చేస్తా, ఇంజనీర్ చేస్తా, ఒక కలెక్టర్ చేస్తా అంటారు. కానీ ఒక ఎమ్మెల్యే చేస్తా, ఒక రాజకీయ నాయకుడు చేస్తా అనగా విన్నారా? అలాంటి వాటిని మీరు నిజం చేసి చూపించాలి పిల్లలు. అది మీరు ఖచ్చితంగా సాధించాలని ఈ సభ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. అదేవిధంగా సాంఘిక శాస్త్ర ఫోరం అంటేనే బాగా గుర్తొచ్చే ఈ యొక్క సోషల్ టీచర్లందరికీ మార్గదర్శిగా ఉండి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి సుబ్బారావు గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. రెస్పెక్టెడ్ హెడ్ మిస్ట్రెస్ మేడం కృష్ణకుమారి గారు, రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ ASR జూనియర్ కాలేజ్ శాంతినగర్, అండ్ ఎస్టీమ్డ్ టీచర్స్, my dear students and the people who have gathered here to the prestigious program. నాకు ఏమనిపిస్తుందంటే, పిల్లలు తెలంగాణ అసెంబ్లీలో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి నాన్న? 1. భవిష్యత్తులో 119 సీట్లలో మహిళా మనులు ఉంటే ఎలా ఉంటుందో ఈ అసెంబ్లీ అట్లా ప్రతిస్పందిస్తున్నది. ఒక 2-3 అక్కడక్కడ అబ్బాయిలు తప్ప టోటల్గా ఒక మహిళా అసెంబ్లీ లాగా కనపడుతున్నది ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రోగ్రామ్. బికాస్ మనకు సోషల్ స్టడీస్లో పాఠాలు నేర్చుకోవడానికి there are so many strategies, activities are there. Mock assembly is one of the wonderful strategy which gives you and empowers the young minds to understand the democratic process. Really, it is a wonderful initiative. ఈ అసెంబ్లీలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడం ద్వారా ఏం నేర్చుకుంటారంటే, you have each and every student can be able to learn the debates, the discussions, the decision making, and they are able to listening to different opinions, respecting different opinions, and finally finding solutions together. ఇవన్నీ కూడా మీ క్లాస్ రూమ్లో, ప్లే గ్రౌండ్లో, ఎక్కడికి వెళ్ళినా సరే ఇవన్నీ కూడా అవసరమే. సోషల్ స్టడీస్ నేర్చుకోవటం అంటే ఇట్లాంటి, అంటే బై ఎంగేజింగ్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ యు ఆర్ నాట్ ఓన్లీ స్టడీయింగ్ సోషల్ స్టడీస్ బట్ లివింగ్ ఇన్ ఇట్. మనం క్లాస్ రూమ్లో సోషల్ స్టడీస్లో కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామంటే ద నాలెడ్జ్ వీ గెయిన్డ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఇన్ అవర్ ఫ్యూచర్. మన కెరీర్లో ఉపయోగపడాలి. స్కూల్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ప్రాక్టికల్గా మనం ఏ కెరీర్ ఎంచుకున్నా సరే క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి ఇట్లాంటి యాక్టివిటీస్ ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు రియల్ లైఫ్లో అప్లై చేసుకోగలగాలి. ఓకేనా? అట్లాగే the way you take up the roles of different roles of speakers, ministers and members of the house,
Really, I appreciate your dedication, commitment, and I also appreciate the team spirit of the school, teachers, students. అందరికీ కూడా once again I congratulate you. ఎందుకంటే any day, any one of you might sit in the real assembly or other national leaders. ఎక్కడైనా పార్టిసిపేట్ కావచ్చు మీరు ఇక్కడ. సో అట్లాంటి విషయాలలో ఇక్కడ మీరు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద హెచ్ఎం మేడం అండ్ టీచర్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ ఇన్వైటింగ్ దిస్ ప్రోగ్రామ్. ఆల్ ద బెస్ట్. అండ్ ఐ స్పెషల్లీ అప్రిషియేట్ బాలానందం సార్ అండ్ రవి సార్ టు మేక్ ద ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. సుబ్బారావు సార్ మా పిల్లలకి మంచి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రిన్సిపల్ గారు అయినటువంటి గోవిందరావు గారిని ఆహ్వానిస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. శాంతినగర్ హై స్కూల్ హెచ్ఎం గారైనటువంటి కృష్ణకుమారి గారు, అదేవిధంగా మాక్ అసెంబ్లీకి హాజరైనటువంటి హెచ్ఎంస్ మరియు టీచర్స్ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. శాంతినగర్ హై స్కూల్ సూపర్ స్టార్స్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది మాక్ అసెంబ్లీ కాదు, రియల్ అసెంబ్లీని తలపించింది. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులకి ఇది ఒక నిదర్శనం. ఇక ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఏంటంటే విద్యార్థుల్లో ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి డెవలప్ అవుతాయి. బహుశా అంటే కాలేజీ లెవెల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు చూడలేదు. హై స్కూల్ లెవెల్లో మొట్టమొదటిసారిగా ఇది చూడటం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్లో గవర్నర్ గారు, అదేవిధంగా సీఎం గారు, మిగతా పోర్ట్ఫోలియో అంటే మినిస్టర్స్, ఎమ్మెల్యేసు, ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేసు చాలా చొరచక్కగా ఉన్నారు. సార్ చెప్పినట్టు ఒకవేళ 2040 నాటికి అసెంబ్లీ ఈ విధంగా తయారైద్దాము. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది రోజు రోజుకి డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరించినటువంటి హెచ్ఎం గారికి, అదేవిధంగా సోషల్ స్టడీస్ ఫోరం టీచర్స్కి మరియు ఈ యొక్క హై స్కూల్ యొక్క స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అనాలి. అదేవిధంగా మా సోషల్ ఫోరం సెక్రటరీ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారిని ఒక్క 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కాలేజీ ప్రిన్సిపల్ సార్ మరియు అదేవిధంగా సుబ్బారావు సార్కి మరియు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఈరోజు మాక్ అసెంబ్లీని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. చాలా వండర్ఫుల్గా ఒక్కొక్కళ్ళు మీకు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ప్రజెంట్ చేయడంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా అపోజిషన్ ఆర్ రూలింగ్ పార్టీ అందరూ కూడా చాలా బాగా చేశారు. అయితే ఇక్కడ నాయకులుగా ఎదగడానికి ఇందులో ఉన్నటువంటి విద్యార్థుల్లో కూడా కొంతమందికి వాక్చాతుర్యం ఎక్కువగా ఉన్నట్టు, కొంతమందికి తక్కువగా ఉన్నట్టు మనం గమనించినట్లయితే తెలుస్తుంది. ఓకే, ముఖ్యమంత్రిగా చేసిన పాప చాలా బాగా మాట్లాడింది. అంటే ఒక్కళ్ళని కాదు, అంటే ఏంటంటే ఇక్కడ విద్యార్థులు అనేవాళ్ళు చదువుతో పాటు జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ దాన్ని ప్రజెంట్ చేయడంలో మనం వెనకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉండి కొద్ది గొప్ప నాలెడ్జ్ తక్కువ ఉన్నా కానీ మనం గెటన్ కావచ్చు. కానీ నాలెడ్జ్ ఎక్కువ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వీ మే ఫెయిల్ టు గెట్ సక్సెస్. మనం సక్సెస్ సాధించడంలో వెనకబడే అవకాశం కూడా ఉంటుంది. అందుకని పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా విద్యార్థులను సెలెక్ట్ చేసుకునేటప్పుడు రకరకాలుగా పరీక్షిస్తూ ఉంటారు. అలా ఈ మాక్ అసెంబ్లీ అనేది విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుగా మా సాంఘిక ఉపాధ్యాయులకు పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మేడం గారికి ప్రత్యేకంగా మా ఫోరం తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. అదేవిధంగా బాలానంద్ సార్, రవికుమార్ సార్, పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా ఈ కార్యక్రమ నిర్వహణకు అవకాశం ఇచ్చినందుకు, సహకరించినందుకు, అందులో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. ఇక ఈ కార్యక్రమం ప్రధానంగా ఈ కలర్ఫుల్గా ఉండటమే కాదు, నలుగురికి వినపడేటట్టుగా సహకరించినటువంటి మైక్ వారికి, టెంటు సౌకర్యం, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యం మన యొక్క జ్ఞాపకాలను 10 మందికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా
చూసే అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క స్వేచ్ఛ టీవీ వారికి, ముఖ్యంగా ఉమా మేడం గారు ఆ విధంగా వారిని కల్పించి మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చారు. ఇది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు చేసినటువంటి ఈ యొక్క సహకారానికి. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా మాకు మధుర జ్ఞాపకంగా మిగిలేటట్లుగా మీరు చేస్తున్నందుకు మీ అందరికీ మీకు మా యొక్క పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముగింపు సందర్భంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు ఏఎస్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు, అలాగే నాతోటి మరో ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు గారికి, ఈ సోషల్ ఫోరం తరపున వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ, మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు, చిన్నారులందరికీ నా ఆశీస్సులు. ఇందా బాలానందం సార్ చెప్పారు, ఈ నెలలోనే నేను రిటైర్మెంట్, నాకు ఒక మంచి కానుక అందించాలనుకున్నారు సార్ వాళ్ళు. ఇది చాలా హ్యాపీగా ఉన్నది. ఒక సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులుగా నేను ప్రమోషన్ పొందాను హెచ్ఎంగా. కాబట్టి నా వాళ్ళందరూ నాకు ఇంత మంచి కానుకనిచ్చారంటే నాకు చాలా తీపి గుర్తిది. నా సర్వీస్ మొత్తంలో కూడా నేను సుమారు 42 సంవత్సరాలు సర్వీస్ చేశాను. మరి హెడ్ మాస్టర్గా కూడా 15 సంవత్సరాలు చేసినప్పటికి కూడా ఇంత మంచి జ్ఞాపకాన్ని అందించినందుకు మా సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులకి, అలాగే సహకారం అందించిన మా ఉపాధ్యాయ బృందాలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సోషల్ ఫోరం వాళ్ళు కూడా మాకు సహకారాన్ని అందించారు, వాళ్ళకు కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిన్నారులను చూస్తేనే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇంత వాగ్దాటి నా పిల్లలకు ఉన్నదా, అసలు ఎంత చక్కగా మాక్ అసెంబ్లీని చాలా చాలా బాగా మీరు నిర్వహించారు. అంతకుముందు లాస్ట్ ఇయర్ మేము ఎలక్షన్ ప్రాసెస్ చేసాము, ఎన్నికల విధానం చేసాము. అంటే అప్పుడు ఎన్నికలు ఎలా వేస్తారు, ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు అనేది మా పిల్లలకు తెలియచేసాము. ఈ సంవత్సరం మళ్ళీ స్పెషల్గా ఉండటం కోసము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని మా బాలానంద సార్ నా దగ్గరకు వచ్చి అడిగారు. సార్ చెయ్యండి, కానీ నేనున్నప్పుడే చేయండి అని అడిగాను సార్ని. నా రిటైర్మెంట్ లోపలనే చేయమన్నాను. అదేవిధంగా వరుణదేవుడు సహకరించాడు. నిన్న కొంచెం కంగారు పడ్డాము, అయినప్పటికీ కూడా వరుణదేవుడు కూడా మాకు సహకారం అందించాడు. ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా మీరందరూ కూడా, ఇందాక రవి సార్ అన్నారు భవిష్యత్తులో రాజకీయంగా మీరు ఎదుగుతారేమో, అలాగే ప్రిన్సిపల్ గారు అన్నారు ఏమంటే ఉమెన్ ఎంపీరియం ఇక్కడ కనిపిస్తుందని. అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఉమెన్ పెట్టారు మన బాలానందం సార్. మరి కాబట్టి ముందు భవిష్యత్తులో 33.5% కావాలని కొట్టుకుంటున్నటువంటి రోజుల్లో మనం అడుగుతున్నాం మాకు ఇంత శాతం కల్పించండి అంటే మన పాఠశాల 80% కల్పించారనమాట. చాలా చాలా అది ఒక లేడీ హెచ్ఎంగా నాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఎంత బాగా మాట్లాడారు మీరు, అసలు ఎంత బాగుంది మీ స్పీచ్లు కూడా చాలా బాగున్నాయి. చాలా చక్కగా ప్రశ్నోత్తరాలు కూడా మంచిగా సంధించారు మీరు. కాబట్టి స్క్రిప్ట్ తయారు చేసినటువంటి బాలానందం సార్కి, రవి సార్కి కూడా, అలాగే కొంతమంది సహకారం అందించి ఉండొచ్చు సోషల్ స్టడీస్ టీచర్లు కూడా కొంతమంది మరి మా బాలానందం సార్కి సహకారాన్ని అందించవచ్చు. అయితే ఒక 20 డేస్ నుంచి మా సార్ వాళ్ళు నిరంతరము సెలవుల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు, హాలిడేస్ కూడా తీసుకోకుండా ఈ పిల్లల కోసము మరి ఎలా చేస్తే సక్సెస్ అవుతుందనేటువంటి దాని మీద ఆలోచించి హాలిడేస్ని కూడా ఉపయోగించుకోకుండా మిమ్మల్ని అందరినీ చాలా చక్కగా తయారు చేశారు. అదేవిధంగా ఇంతమంది మరి ఇన్ని రకాలుగా మీరు రూలింగ్ పార్టీ వాళ్ళు, వివిధ అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ మీకు కావాల్సినటువంటి పార్టీలు గుర్తించడము, మీకు కావాల్సిన బ్యాడ్జెస్ ఇవన్నీ తయారు చేయడంలో కూడా మన క్రాఫ్ట్ మేడం అయినటువంటి నాగమణి మేడము, కంప్యూటర్ మేడం అయినటువంటి మరి కావ్య మేడము, లక్ష్మీ మేడం, వీళ్ళందరూ ఎప్పుడు చూసినా అక్కడ రూమ్లో కుడుతూ కనిపించేవారు అన్నమాట. చాలా బాగా సహకారాన్ని అందించారు. అదేవిధంగా మరి అసలు మామూలుగా మనం టీవీలో ప్రత్యక్షంగా అయితే అక్కడికి వెళ్ళి మనం అసెంబ్లీకి వెళ్ళి మనం ఈ పార్లమెంట్లో సెషన్ చూడం. అసలు ఇక్కడ ఏం చేసామంటే మనం ప్రత్యక్షంగా మన ప్రభుత్వంలో జరిగేటువంటి మరి అసెంబ్లీ సమావేశం ఎలా జరుగుతుంది, ఈ విధంగా ప్రతిపక్షాలు పాత్ర పోషిస్తారు, అదేవిధంగా ఎలా ఉంటుందనే స్పీకర్ గారు, అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగము, స్పీకర్ గారు మాట్లాడటము, మినిస్టర్స్ అందరూ మాట్లాడటము, సమాధానం చెప్పడం భలే ఉంది. మీ అందరికీ కూడా ప్రత్యక్షంగా తెలుసుకున్నారు కాబట్టి ఇది అసలు మర్చిపోలేరు. ఇంక ఇది ఇందాక ఏమన్నారంటే మనము చదువు ఒక ఎత్తు, ఆ చదువును ప్రదర్శించడం ఒక ఎత్తు,
స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అనేవి కంపల్సరీ అవసరం. ఒక విద్యార్థి మీరు చదువుకున్నాడు, ఒక ఇంజనీర్గా తయారయ్యారంటే ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్కి వెళ్ళిపోతారు, ఇంజనీరింగ్ డాక్టర్ ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత మీలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు లేకపోతే అప్పుడు మీకు చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉండదు. ఇలాంటివన్నీ అలవాటయ్యారనుకోండి, ఎక్కడైనా కానీ మీరు ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి శక్తి మీకు అనేది వస్తుంది. తప్పకుండా మీరు అందరూ కూడా ఇలాంటి స్కిల్స్ని మరి పాఠశాల లెవెల్లోనే పెంపొందించుకోవాలి. ప్రధానంగా మా పాఠశాలలో కూడా అన్ని రంగాల్లో కూడా పిల్లల్ని మేము ప్రోత్సహించడంలో చాలా ఉంటున్నాము. మా ఉపాధ్యాయ బృందం కూడా ఎప్పుడూ పిల్లల గురించే కృషి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశము. మరి ఈ అవకాశాన్ని మేము మా సోషల్ స్టడీస్ టీచర్స్ ద్వారా అందించుకోగలిగాము. కాబట్టి పాఠశాలలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చక్కగా చేయాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి కేవలం ఒక్కొక్క నిమిషమే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పాషం శ్రీనివాసరావు గారిని మొదటగా ఆహ్వానిస్తున్నాను. స్కూల్లో చేసినట్టుగా చేశారు. ఇక్కడ బెంచీలు సర్దుబాటు కావచ్చు, అదేవిధంగా ప్రతి చోట మైకులు అందించే కాడ నుంచి ఇది నా స్కూలే అన్నట్టుగా చేశారు. వారిని ఒక్క నిమిషం మాట్లాడుతుందికి వచ్చాను. సభకు నమస్కారం. సారు ఒక్క నిమిషమే పర్మిట్ చేశారు. నిజానికి ఈరోజు జరిగినటువంటి ఈ అసెంబ్లీ సెషన్ అనేది రియల్గా విద్యార్థులు ఒకసారి వినండి అమ్మా. మీరు ఈరోజు చేసిన కార్యక్రమం నిజంగా అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు కూడా మీరు గమనించండి. వాస్తవంగా అసెంబ్లీలో జరిగేటటువంటి సెషన్స్ ఇంత డిసిప్లిన్గా జరగట్లేదు. ముఖ్యంగా అయితే అమ్మ నీ పేరు సీఎంగా ఉన్నట్టు జ్యోతిర్మయి, ఎక్సలెంట్ అమ్మ. అంటే మీరు క్వశ్చన్లు అడగడమే కాదు, మీకు వచ్చినప్పుడు మీరు మాట్లాడే విధానం, మీ ఎమోషన్స్ కూడా, అంటే మీరు సారు స్క్రిప్ట్లు తయారు చేసి ఇవన్నీ ఇచ్చి మీతో ప్రిపేర్ చేయించినప్పుడు స్క్రిప్ట్ని చదివి అప్పచెప్పినట్టుంటే ఈ ఫీల్ రాదు. దాన్ని మీరు ఓన్ చేసుకొని న్యాచురల్గా చాలా అద్భుతంగా, నువ్వైతే సీఎంగా చాలా అద్భుతంగా మీ టీం నడిపించావు. చాలా అద్భుతం అమ్మ. తర్వాత గవర్నర్ ప్రసంగం చేసినటువంటి అమ్మాయి ఎస్కే అఫీజా, నువ్వు కూడా అమ్మా నీ తీర్మానం చాలా ప్రసంగం 5 పేజీల ప్రసంగం చాలా అద్భుతంగా నువ్వు స్టార్ట్ చేసావు. చాలా బాగా చెప్పినావు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకురాలు నీ పేరమ్మా వైష్ణవి కూడా తను ఆ ప్రతిపక్ష పాత్ర చాలా సమర్థవంతంగా పోషించడమే కాదు, నిజం చెప్పాలంటే వీళ్ళ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ కూడా చూస్తే నిజంగా రియల్గా ఆ ప్రాబ్లమ్ని లేదంటే వాళ్ళ అపోజిషన్ లీడర్గా వాళ్ళ కర్తవ్యాన్ని చాలా న్యాచురల్గా చాలా అద్భుతంగా చేశారమ్మా. అంటే వీళ్ళు మాత్రమే కాదు, నేను కొంతమంది చెప్పాను, చాలామంది ఒక్కళ్ళిద్దరు తప్ప మిగిలిన ప్రతి సభ్యులుగా యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తమకిచ్చినటువంటి పాత్రని చాలా సమర్థవంతంగా పోషించారు. నేనైతే నిజంగా సారు ఈ కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఇంత బాగా వచ్చిద్దని నేను అనుకోలే. ఇంకా కొంచెం మా సోషల్ ఫోరం నుంచి బాగా రావాలనే ఉద్దేశంతో నేను అటెండ్ అయ్యా. కానీ ఈ సభ జరిగినటువంటి తీరు చూస్తే చాలా చాలా అద్భుతంగా జరిగింది. సార్ ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎడిటింగ్ కానీ ఇవన్నీ చాలా బాగా చేసి మన ఈ ప్రోగ్రాం చాలా రాష్ట్రంలో చాలా స్కూళ్ళకి చాలా ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ పాఠశాలకి, అదేవిధంగా ముఖ్యంగా మా మిత్రులు బాలానందం సార్కి, అదేవిధంగా రవికుమార్ సార్కి హృదయపూర్వకంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా గిరిజా మేడం గారిని ఒకటే నిమిషం జస్ట్. శాంతినగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఏఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సార్, ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆహ్వానితులుగా వచ్చేసిన సోషల్ స్టడీస్ ఫోరం సభ్యులకి, పాఠశాల ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నాకు శాంతినగర్ పాఠశాల అంటే ఒక ప్రత్యేక అభిమానం. ఎందుకంటే నేను గతంలో 2000 నుంచి 2009 వరకు నేను ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. సో శాంతినగర్ పాఠశాలలో ప్రోగ్రాం అనేసరికి నేను స్కూల్లో ముందుగానే పర్మిషన్ అడిగి రావటం జరిగింది. ఇంకా ఈరోజు కార్యక్రమం చూస్తే మాక్ అసెంబ్లీ ప్రోగ్రాం చాలా అద్భుతంగా మీకు ఇచ్చిన పాత్రలో లీనమైపోయి చాలా అద్భుతంగా దాదాపు అందరూ చక్కటి ప్రదర్శన చేశారు. మీరు ఇదే వరవడి కొనసాగిస్తూ మీ భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయిలో మీరంతా మంచి స్థాయిలో ఉండాలని ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఉమా మేడం గారిని ఒక్క నిమిషం పరిచయం కల్పించి మనకి ఇక్కడికి రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. వారికి మా యొక్క పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమానికి మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించిన ఈ పాఠశాల హెచ్ఎం కృష్ణకుమార్ గారికి, అలాగే సోషల్ టీచర్స్ రవికుమార్ గారు, బాలానందం గారు, మరియు మా టీఎస్ఎస్ఏ సభ్యులు రాష్ట్ర స్థాయిలో ఉన్న సుబ్బారావు గారు, ఇతర పాఠశాలల నుంచి వచ్చిన చంద్రశేఖర్ గారు, అలాగే సురేష్ గారు, అందరికీ కూడా నా నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమం నాకు నిజంగా అసెంబ్లీకి వెళ్ళాలని ఉండేది, చూడాలి ఒకసారి అని, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేకపోయా. కానీ ఆ అసెంబ్లీకి ధీటుగా పిల్లలు చాలా చక్కగా జీవించారు అని చెప్పొచ్చు. వాళ్ళ పాత్రల్లో నిజంగా సార్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఇంత చెయ్యాలంటే అంటే మేము కూడా చేసి ఉన్నాం కాబట్టి ఎంత కష్టం ఉంటుందో నాకైతే అనుభవపూర్వకంగా తెలుసు. చాలా కష్టపడి ఉంటారు సార్లు ఇద్దరు. ఒక నెల రోజులు టైం అయినా పడుతుంది. ఇంకా ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఆర్థిక ఇదితో కూడిన ఇది కూడా ఉంటుంది. అయినా వాళ్ళన్నిటిని అధిగమించి చక్కగా మన జిల్లాని తెలంగాణ రాష్ట్రంలో ఈ వీడియో అందరికీ వెళ్ళాలి సార్. స్వేచ్ఛా టీవీ వారు కూడా అడగగానే నేను ఝాన్సీ మేడం యుఎస్లో ఉన్నా కానీ అక్క ఇది మన ఖమ్మం జిల్లా నుంచి వెళ్తుంది, నువ్వు తప్పకుండా పంపించాలంటే రామారావు గారే ఫోన్ చేశారు. సార్ మీకు ధన్యవాదాలు. బాలానందం సార్, మీరు మాకు ఇలా కల్పించినందుకు ఇంత చక్కటి అసెంబ్లీని, కానీ అసెంబ్లీలో ఎక్కువగా లేడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నిజంగా ఇది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా అసెంబ్లీని ఇలానే చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే 90% ఇచ్చారు, మనకు 33% ఉన్నప్పటికీ ఆడపిల్లలందరూ చాలా చక్కగా చేశారు. ఇందాక రవికుమార్ గారు అన్నట్టు నిజంగా ఏమవుతామమ్మా అంటే అందరూ డాక్టరు, లాయర్, ఇంజనీర్ అని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా మేము రాజకీయాల్లోకి వెళ్తున్నాం. రాజకీయాల్లో మేధావులు ఉండాలి. రాజకీయాలంటే చదువు రాని వాళ్ళు, నలుగురిని వెంటేసుకొని వెళ్ళే వాళ్ళు కాదు. మేధావి వర్గం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే మన సమాజం బాగుంటుంది. కాబట్టి అది కూడా మీరు చెయ్యాలమ్మా. చదువుతో పాటు రాజకీయము, అవగాహన అన్నిటి మీద ఉండాలి. నిజంగా ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ చాలా చక్కగా పిల్లలు ఎవరైనా అమ్మాయి పాప నీ పేరు ఇప్పుడు గుర్తు రావట్లే నాకు, చక్కగా జ్యోతిర్మయి చాలా చక్కగా చేసింది. కానీ ఇక్కడ కూడా సార్ లేడీనే పెట్టారు, రేవంత్ రెడ్డి గారు ఇదిలో కూడా. సరే అయినా బాగుంది. ప్రతిపక్షం వాళ్ళు కూడా చాలా, నీ పేరమ్మా వైష్ణవి కూడా చాలా చక్కగా చేసింది. అందరూ చాలా బాగా చేశారు. ముందు ఇంత బాగా చేశారు అంటున్నాం, దీనికి పర్మిషన్ ఇవ్వాలి మన హెచ్ఎం గారు, సోషల్ స్టడీస్ హెచ్ఎం గారు కాబట్టి అది కూడా తనకి ట్రిబ్యూట్ చేశారంటున్నారు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్ట్రాటజీస్లో నిజంగా సోషల్ స్టడీస్ హెచ్ఎంకి వీళ్ళు ట్రిబ్యూట్ చేయడం చాలా చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా సోషల్ స్టడీస్ వాళ్ళు ఏమి ఇచ్చినా కానీ ఇంత సంతోషపడరు. బాలానందం సార్ చక్కటి ట్రిబ్యూట్ని అందించారు. పిల్లలు మీరంతా కూడా చాలా కష్టపడి ఉంటారు. సోషల్ ఫోరం వీళ్ళు సోషల్ టీచర్స్కి మరియు మీకు మరి క్లాసులన్నింటినీ, ఎందుకంటే మిగతా వాళ్ళ సహకారం కూడా ఉంటేనే ఇది జరుగుతుంది. మీరు కూడా చక్కటి సహకారాన్ని అందించుంటారు. మిగతా ఉపాధ్యాయ మిత్రులకి, పిల్లలకి మరీ ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా సురేష్ గారు సోషల్ ఫోరంకి సంబంధించినటువంటి మోమినాన్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, సార్ని కూడా ఒక్క నిమిషం మాట్లాడుతుందిగా కూర్చున్నాను. సభకు నమస్కారం. ఈ కార్యక్రమం నిజంగా మన అసెంబ్లీ కంటే అతిశయోక్తి ఏం కాదు, అంతకంటే మంచిగా నిర్వహించారు. వాస్తవానికి మనం అప్పుడప్పుడు లైవ్లో చూస్తుంటాం, కొన్ని అసెంబ్లీలు ప్రత్యేకించి అన్పార్లమెంట్స్ కూడా ఉపయోగించడం, సభలోనే అక్కడ చివరి కొట్టుకోవడం, మార్షల్ ఈడ్చుకోపోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికీ భిన్నంగా సభ ఎంత హుందాగా జరగాలో అంత హుందాగా నిర్వహించినటువంటి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా నా యొక్క శుభాశీస్సులు. ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠశాల నుంచి వచ్చిన సోదర ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులారా, వైష్ణవి ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషమే మాట్లాడతా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేనేమనుకున్నానంటే నిన్నటిదాకా ఇప్పుడే రమణ సార్తో అంటున్నా, డైనింగ్ హాల్లో పెడతారేమో అనుకున్నాను. నేను ఈ లెవెల్లో సెట్ అయిన మధ్యాహ్నం నేను సెలవు పెట్టా, రాలేదు. ఇవాళ పొద్దున్న చూసిన తర్వాత ఈ సెట్టింగు నాకే సర్ప్రైజ్ అయ్యా. నేను మీ టాలెంట్ కూడా మామూలుగా లేదు. వాస్తవంగా నాకేమనిపించింది అంటే బాలానందన్ సార్, రవికుమార్ సార్
నాకేమనిపించింది అంటే ఇదంతా పెట్టిన తర్వాత ఇప్పుడు మీకు పోయిన సంవత్సరం మేడం చెప్పారు కదా, పోయిన సంవత్సరం ఎలక్షన్ ఎలా పెడతారో చూపించారు ప్రాక్టికల్గా. కౌంటింగ్ కూడా నన్నే రమ్మని నేను కూడా ఉన్నా అక్కడ కూడా. ఈ సంవత్సరం అసలు ఎమ్మెల్యేలు అంటే ఏంటి, మినిస్టర్లు అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిపక్షం అంటే ఏంటి, అధికార పక్షం ఏంటంటే ఇప్పుడు జనరల్గా ప్రాక్టికల్గా మీకు అర్థమైంది. ఒక రకమైన అవేర్నెస్ వచ్చింది మీలో కూడా. క్వశ్చన్ అడగొచ్చు. మీకు ఇప్పుడు క్వశ్చన్ అవర్ అంటే ఏంటో తెలిసింది కదా, క్వశ్చన్ అంటే జీరో అవర్ అంటే ఏంటో తెలిసింది. నాకు కూడా తెలియదు ఇప్పుడు బాగా. ఇప్పుడు అర్థమైంది నాకు కూడా. నేను కూడా ఒకప్పుడు సోషల్ చెప్పా, కానీ క్వశ్చన్ అవర్కి జీరో అవర్కి తేడా నాకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించారు. ఎమ్మెల్యే అంటే ఏం చేయాలి, ఎన్నుకున్న తర్వాత గవర్నమెంట్ని ఎలా ప్రశ్నించాలి, గవర్నమెంట్ దానికి తగిన సమాధానం ఎలా చెప్పాలి, ఎలా ఫీల్డ్లోకి పోయి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని చూపించారు. నాకేమనిపించిందండి సార్, అసలుకి పేరెంట్స్ అంతా కూడా కూర్చోబెడితే బాగుంది. అసలు అవేర్నెస్ మీకు కాదు రావాల్సింది, పేరెంట్స్కి రావాలి. గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది. మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది. ఎందుకంటే ఓట్లేసింది వాళ్లే కదా. మనం ఓట్లేసిన ఎమ్మెల్యే గారు మనకేం చేస్తున్నాడు, మన సమస్యని అసెంబ్లీలో ఏం అడుగుతున్నాడని పేరెంట్కి అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. మీరు కూడా చెప్పాలి, మీరు పేపర్ చదువుకోవాలి బాగా రోజు. ఇంకొక నాకు చిన్న సజెషన్ ఏమనిపించిందంటే, బాగా చెప్పారు అసలు. నేను చెప్పాక జ్యోతిర్మయి 6th క్లాస్లో కూడా జ్యోతిర్మయి బాగా యాక్టివ్. అసలు 6th క్లాస్లో మొత్తం ఎంఐ ఎడబోయింది హఫీజా. ఇప్పుడు 8th క్లాస్కి వచ్చారు వాళ్ళు. మామూలు టాలెంట్ కాదు వాళ్ళు. నేను చెబుతున్నా కదా, అనకు కంపేర్ చేయకూడదు. కానీ 10th క్లాస్ రోజు వాళ్ళ ముందు పనికిరారు అసలుకి. అంత టాలెంట్ ఉంది 6th క్లాస్ పిల్లలకి, ఇప్పుడు 8th క్లాస్ పిల్లలకి అంత టాలెంట్ ఉంది. జ్యోతిర్మయి చేశారు కదా ఇప్పుడు. అసలుకి మెయిన్ పోర్షన్లు మొత్తం సీఎం, అపోజిషన్ లీడరు, స్పీకరు, తర్వాత గవర్నర్ ప్రసంగం అప్పుడు నేను అనలేదులే. కానీ వాళ్ళు కూడా హైలీ టాలెంటెడ్ వాళ్ళని పెట్టారు సారు. సైజు కాదు, టాలెంట్ అవసరం ఇంపార్టెంట్. సైజు పెద్దగా ఉండొచ్చు కానీ సైజు చిన్నగానే ఉంది. కానీ చూశారు అందరు పేరెంట్స్ అంతా కూడా, టీచర్స్ అంతా చూశారు ఎంత టాలెంట్ ఉందో. అందుకని బాగా మంచిగా ప్రిపేర్ అయ్యారు అసలు మీరు. అసలు లైఫ్లో కూడా అట్నే ఉండాలి. లైఫ్లో కూడా ఎక్కడ అన్యాయం జరుగుతుందో సోషల్ టీచర్లు జనరల్గా చెప్పేది అదే కదా. వినమని చెప్పరు, ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతారు సోషల్ టీచర్లు. అందుకని అట్లా నేర్చుకున్నారు మీరు. అందుకని మీ పేరెంట్స్కి కూడా మీరు అవగాహన కల్పించాలి. మన దగ్గర ఏం దొరుకుతుంది, మన సమస్యని ప్రభుత్వం నుంచి ఎట్లా తీసుకోబోవాలో మీ పేరెంట్స్ కూడా మీరు అవగాహన కల్పించాలి. వాస్తవంగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఈసారి ఏదైనా కనుక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే పేరెంట్స్ని కూడా పిలవండి. అసలు పేరెంట్స్ పిలిచారా సార్? పేరెంట్స్ని పిలుచుకోరన్నారు. మీ పేరెంట్స్ అంత మెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు మీ టాలెంట్ సార్ అందరూ తెలుసు మీ టాలెంట్, కానీ పేరెంట్ కూడా తెలియాలి కదా మన పిల్లగాళ్ళు ఎంత టాలెంట్ ఉందో. అందుకని ఒకసారి దీన్ని వీడియో చేస్తారు, ఆ పెద్ద టీవీలో పెట్టిద్దాం. ఒకసారి పేరెంట్స్ మీటింగ్ అప్పుడు ఒకసారి డిజైన్ చేసి వాళ్ళకు కూడా చూపిద్దాం. థ్యాంక్ యూ బాలానందం సార్కి, రవికుమార్ సార్కి ధన్యవాదాలు. ఇంత అవకాశాన్ని పిల్లలకే కాదు టీచర్లకి ఎన్నో పెద్దవాళ్ళు వచ్చిన కల్పించినందుకు మీ ఇద్దరిని మనస్ఫూర్తిగా మేము మెచ్చుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా మన పాఠశాల సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి డాన్ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. సభ అధ్యక్షులు, ఈ కార్యక్రమ నిర్వాహకులు, పాఠశాల యాజమాన్యం, వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, హెచ్ఎంస్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. శాంతినగర్ పాఠశాల అంటేనే ఖమ్మంలో హార్ట్ ఆఫ్ ద హార్ట్ కదా. అన్ని రంగాల్లో మన పిల్లలు ముందంజలో ఉంటున్నారు. అన్ని కార్యక్రమాలు, కంప్యూటర్ ఏంటి, సైన్స్ ల్యాబ్స్ ఏంటి, తర్వాత గేమ్స్ ఏంటి, సోషల్ సంబంధించి కూడా ఎంత చక్కగా చేశారు కార్యక్రమం. నేను కూడా వెనక ఉండి చూశాను. భవిష్యత్తులో ఖచ్చితంగా మన పాఠశాలలో చదివిన విద్యార్థులు కూడా ఎమ్మెల్యే అవుతారేమో, ఊహించలేము కదా. ఖచ్చితంగా అవుతారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినటువంటి బాలానంద సార్కి, రవికుమార్ సార్కి, పాఠశాల ఉపాధ్యాయులందరి తరపున, నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాన్ సార్. మా ఆతిథ్యాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి సోషల్ ఫోరంకి సంబంధించినటువంటి టీచర్లు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో ఒక ఫోటో దిగి వాళ్ళు వెళ్ళాలని చూస్తున్నారు. తొందరగా